రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నర్సీపట్నం పోలీసులు వినూత్న స్థాయిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి శ్రీకన్య థియేటర్ వరకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లయితే కేసులు నమోదు చేస్తామని అన్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనకాల ఉండే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మా ఎస్పీ అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారు మరియు డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు, మహిళా పోలీసులు మరియు సిఎంఆర్ వాళ్ళ సహకారంతో అవగాహన నిమిత్తం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్, టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా 304A అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయి. మ్యాక్సిమం టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవడం లేదో వారే ఎక్కువగా మరణానికి గురవుతున్నారు. ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ ఉండడం వల్ల ఏవో చిన్న చిన్న దెబ్బలతో కాళ్ళకో చేతులకో దెబ్బలు తగ్గడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఏ చిన్న దెబ్బ హెడ్కి తగిలినా సరే అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవడంతో ఇమీడియట్గా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు గాను ప్రతి వాళ్ళు కూడా విజ్ఞప్తి, కంపల్సరీగా హెల్మెట్ అన్నది ధరించి టూ వీలర్ నడపండి, సేఫ్గా ట్రావెల్ చేయండి, సేఫ్గా ఇంటికి రండి అని చెప్పేసి ఒక స్లోగన్తో మేము అందరూ కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ముందుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం, బ్యానర్లు పెట్టడం, ర్యాలీలు కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం.